నేనేం ఆలోచిస్తున్నానంటే పక్షులతో స్నేహం చేద్దామా అని. ఆ తర్వాత మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుండి ఆహారాన్ని దొంగిలించి తీసుకురండి. అవును, ఇది చాలా గొప్ప ఆలోచన. మనం కష్టపడాల్సిన పని ఉండదు, అలాగే మన ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. ఇది సుందర్బన్ అడవికి సంబంధించిన కథ. ఇప్పుడు శీతాకాలం చలి గరిష్ట స్థాయికి చేరుకుంది. పక్షులన్నీ వాటి ఇళ్ల నిర్మాణంలో నిమగ్నమయ్యాయి. కాని అడవిలో నివసిస్తున్న నల్లకాకి ఇంకా దాని భార్య గోరింక సంతోషకరమైన జీవితాన్ని గడపకపోగా మిగిలిన జంతువుల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. పక్షులు ఎంత చక్కగా తమ గూడును నిర్మించుకునే ప్రయత్నం చేసినా అవి వాటిలో ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉండేవి. దాంతో పాపం ఆ పక్షులు మళ్లీ వాటిని నిర్మించుకునేవి. ఒకరోజు ఒక పక్షి దాని ఇల్లు నిర్మించుకుంటోంది. అప్పుడు నల్లకాకి ఇంకా దాని భార్య ఇంటి నుండి కలపను తీసేయడమే కాకుండా వాటి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేశాయి. మిత్రులారా, చూడండి, మీరెందుకు నా ఇల్లు పాడు చేశారు? అడవిలో చలి చాలా పెరుగుతూ వస్తోంది. మీరు సొంత ఇల్లు కట్టుకోలేదు, పైగా నా ఇంటిని కూడా నాశనం చేశారు. నేను ఎలాగో నా ఇల్లు మళ్ళీ కట్టుకుంటాను. మీ సమయం మించిపోక ముందే ఇల్లు కట్టుకోండి, లేకపోతే మీరిద్దరు చలికి చాలా బాధపడతారు. సరేలే, మేము ఇబ్బంది పడినప్పుడు చూద్దాం. నువ్వు మా గురించి అంత కంగారు పడక్కర్లేదు. మళ్ళీ నీ ఇంటి నిర్మించడంలో నిమగ్నమైపో చాలు. వచ్చింది పెద్ద సలహాలు ఇవ్వడానికి. ఆ పక్షి మళ్లీ దాని ఇంటిని కట్టుకోవడం ప్రారంభించింది. నల్లకాకి దాని భార్య అక్కడి నుండి వెళ్లిపోయాయి. మరుసటి రోజు కొన్ని పక్షులు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. కాలు కాకి ఇంకా అతని భార్య ఎన్నో రోజులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. వాళ్ళు తమ ఇంటిని నిర్మించుకోవట్లేదు, అలాగే మన ఇళ్లను పూర్తి కానివ్వట్లేదు. ఆ రెండు చాలా అల్లరి చేస్తున్నాయి. అవునవును, కానీ నువ్వేం బాధపడకు. కాలమే వారికి గుణపాఠం నేర్పుతుంది. చలి మెల్లగా పెరుగుతూ వస్తోంది. అదృష్టం కొద్దీ మనకు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లు అయితే ఉంది కదా. వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళు చలికి తట్టుకోలేరు. అవును, మీరిద్దరు చెప్పింది నిజమే. ఇప్పుడు మనం ఆహారం సేకరించాలి, ఎందుకంటే క్రమక్రమంగా చలి పెరుగుతుంది. అప్పుడు చలికి మనం బయట ఎగరలేం కదా. సరే, రేపటి నుండి మన ముగ్గురు మరో అడవికి వెళ్లి ఆహారం వెతుకుదాం. అలాగే అక్కడి నుంచి చాలా పళ్ళు తెచ్చుకుందాం. మరుసటి రోజు పక్షులన్నీ వేరే అడవికి వెళ్లాయి. అక్కడ్నుండి అవి పండ్లను సేకరించి తిరిగొచ్చాయి. నల్లకాకి ఈ విషయం తెలిసిన వెంటనే దాని భార్య దగ్గరికి వెళ్లి ఇలా అంది. ఇప్పుడు మనం ఆహారం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది, ఎందుకంటే చలికి ఎగరలేకపోయాం. నేనేం ఆలోచిస్తున్నానంటే పక్షులతో స్నేహం చేద్దామా అని. ఆ తర్వాత మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుండి ఆహారాన్ని దొంగిలించి తీసుకురండి. అవును, ఇది చాలా గొప్ప ఆలోచన. మనం కష్టపడాల్సిన పని ఉండదు, అలాగే మన ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. మరుసటి రోజు కాకి భార్య అన్ని పక్షుల ఇంటికి వెళ్లి వాటిని క్షమించమని అడిగింది. నువ్వు మమ్మల్ని క్షమించగలవా? మీ ఇంటిని నాశనం చేశాం. ఇక మీదట మేము ఇలాంటి తప్పు చెయ్యం. దయచేసి మమ్మల్ని క్షమించు. ఓహో, ఈ రోజు నీకింత జ్ఞానం ఎలా వచ్చింది? నీ దురాశ ఏంటి చెప్పు. నువ్వు నటిస్తున్నంత అమాయకురాలవైతే కాదు కదా. నీకేం కావాలో చెప్పు. నువ్వు అనుకున్నట్టు దురాశ ఏమీ లేదు. పొరపాటున తప్పు చేశాం. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించొచ్చు కదా. సరే, ఒక తప్పునైతే మన్నించొచ్చు, కానీ గుర్తుంచుకో, మళ్ళీ ఏ పొరపాటు చేసినా ఈసారి మాత్రం నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నేను అస్సలు ఒప్పుకోను. రాను రాను అడవిలో చలి మరీ ఎక్కువ అవుతూ ఉంది. కాకి భార్య దాని మధురమైన మాటలతో పక్షులన్నిటినీ బుట్టలో వేసుకుంది. రోజు వాళ్ళ ఇంటికి వెళ్లి వాటితో మాట్లాడుతూ ఉండేది. మరోవైపు నల్లకాకి అందరిళ్లకి వెళ్లి ఆహారాన్ని కొద్ది కొద్దిగా దొంగిలించేది. ఒకరోజు బంగారు పక్షి ఇంట్లో నిద్రపోతోంది, ఎందుకంటే దానికి ఆరోగ్యం బాలేదు. నల్లకాకి సైలెంట్గా ఇంట్లోకి ప్రవేశించింది. ఆహారాన్ని దొంగిలించడం ప్రారంభించింది. సడన్ గా దాని చేతిలో నుండి పాత్ర పడిపోయింది. దాంతో బంగారు పక్షి లేచింది. నల్లకాకి చేతిలో ఒక బ్యాగ్ ఉండడం అది గమనించింది. అందులో ఆహారం ఉంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నీ భార్య ఇలాంటి నీచ పనులు చేయటం ఎప్పటికీ ఆపరు కదా. మా రేషన్ దొంగిలించడానికేనా మీరు మమ్మల్ని క్షమించమని అడిగింది? మీరు కష్టపడి పని చేయవలసిన అవసరమే లేకుండా ఇలా ఉచితంగా ఆహారాన్ని దొంగిలించడానికేనా? అలా ఏమీ కాదు, నీ ఆహారమే పడిపోయింది. నేను దాన్ని తీసిపెట్టానంతే. తీసుకో నీ ఆహారం. నన్ను క్షమించు, తప్పైపోయింది. బంగారు పక్షి ఈ విషయాన్ని అన్ని జంతువులకు చెప్పింది. నల్లకాకి భార్యని అన్నీ వాటి ఇంటి నుండి వెళ్లగొట్టేశాయి. దానికి క్షమాపణ కూడా లభించలేదు. ఏ పక్షి దాంతో మాట్లాడడం లేదు. ఒకరోజు విపరీతమైన చలి కారణంగా పక్షులన్నీ వాటి ఇళ్లకు వెళ్లిపోయాయి. కాని నల్లకాకి దాని భార్య ఒక చెట్టు మీద కూర్చుని చలిలో వణుకుతున్నాయి. మన వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. మనం కూడా ఇంటిని నిర్మించుకుని ఉంటే బాగుండేది.
ఈ చలిలో మనం ఇలా పడుకుతున్నాం, కానీ మిగతా పక్షులన్నీ సంతోషంగా తమ ఇళ్లల్లో ఉన్నాయి. అవును, మీరు సరిగ్గా చెప్పారు. నాకు చాలా చలిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చలి కారణంగా కాకి భార్య ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. మంచు విపరీతంగా కురవడంతో దానికి బాగా చలిగా అనిపించింది. చూస్తుండగానే దానికి విపరీతమైన జ్వరం వచ్చింది. నల్లకాకి మళ్ళీ అన్ని పక్షుల ఇంటికి సహాయం అడగడం కోసం వెళ్ళింది. కానీ ఏ పక్షి సహాయం చేయలేదు. అప్పుడు అది అలసిపోయి ఎర్రపక్షి దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, నా భార్యకు చలి వల్ల ఆరోగ్యం దెబ్బతింది. తనకి ఏం జరగకముందే దయచేసి మాకు సహాయం చెయ్యి. నేను మీ ఇద్దరికి ముందే చెప్పాను, కష్టపడి ఇల్లు కట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని. కానీ మీరు నా మాటలు అస్సలు వినలేదు. పైగా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నల్లకాకి ఏడవడం ప్రారంభించింది. దాని 2 చేతులు జోడించి ఎర్రపక్షితో ఇలా అంది. ఇప్పటి వరకు నేను నా భార్య ఎన్నో పాపాలు చేశాం, కానీ మాకు ఈరోజు సహాయం చాలా అవసరం ఉంది. దయచేసి మాకు సహాయం చెయ్యి. కాకి కన్నీళ్లు చూసి ఎర్రపక్షి కరిగిపోయింది. వాటికి ఎర్రపక్షి దానింట్లో ఆశ్రయం ఇచ్చింది. అంతేకాదు రాత్రంతా కాకి భార్యను జాగ్రత్తగా చూసుకుంది. దాని తలపై చల్లటి నీటిలో తడిపిన పట్టి ఉంచింది. దాంతో కాకి జ్వరం తగ్గిపోయింది. మరుసటి రోజు ఉదయం కాకి కోలుకోగానే ఎర్రపక్షితో ఇలా అంది. మిత్రమా, నువ్వు నిజంగా మంచిదానివి. ఈ రోజు వరకు నీతో మేము చాలా దురుసుగా ప్రవర్తించాము. అయినా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నేనెప్పుడూ నువ్వు చేసిన సాయం మర్చిపోను. ఆ రోజు నుండి 2 కాకులు పూర్తిగా మారిపోయాయి. కాకి ఎర్రపక్షి మంచి స్నేహితులైపోయాయి. నల్లకాకి దాని భార్యతో కలిసి వాటి కోసం అందమైన ఇల్లు నిర్మించుకున్నాయి. అంతేకాకుండా పక్షులన్నీ కూడా వాటితో ఆనందంగా జీవించడం ప్రారంభించాయి. ఈ కథ ద్వారా నేర్చుకున్న పాఠం ఏంటంటే సమయాన్ని వృధా చేయకూడదు. లేకుంటే సమయం మనకు దాని విలువను తెలియజేస్తుంది. ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు. ఈ రోజంతా పాడైపోయింది. అరే పర్వాలేదు, గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి, ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా. నక్క మరియు కొంగ యొక్క స్నేహం. ఒకరోజు మీను నక్క సముద్రం వైపు వెళ్తూ ఉంది. ఈరోజు ఏది పెడితే అది మిగిలిపోయిన ఆహారం తినే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఈరోజు చాలా చాలా రుచికరమైన ఆహారమైన గోల్డెన్ ఫిష్ ని మాత్రమే తింటాను. అలా ఆలోచించి అది సముద్రం దగ్గరికి వెళ్తుంది. కానీ అది నీళ్ళలోకి దిగి వేటాడలేదు. అప్పుడే 2 ఎలుగుబంటులు గోల్డెన్ ఫిష్ కోసం గొడవ పడుతున్నది అది చూస్తుంది. ఈ చేప నాది, లేదు నాది. ముందు నేనే దీన్ని చూశాను, కానీ దాని మీద పంజా నేను వేశా. అప్పుడు పక్కన గోల్డెన్ ఫిష్ ని పెట్టి మళ్ళీ గొడవ పడడం ప్రారంభించింది. నువ్వు లెఫ్ట్ నుంచి వస్తున్నావు, ఇంకా నేను రైట్ నుంచి. అప్పుడే నా దృష్టి ఈ చేప మీద పడింది. కానీ నువ్వు దీని దగ్గరికి చేరుకోలేకపోయావు, ఎందుకంటే నేను దీనికి బాగా దగ్గర ఉన్నా. వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. అదే టైంలో మిన్ను వెళ్లి ఫిష్ ని తీసుకుని నోట్లో పెట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అరే ఆపుదాన్ని. 2 దాని వెనకాల వెళ్ళడం ప్రారంభించాయి. ఇదంతా నీ వల్లే జరిగింది. లేదు, నీ వల్లే ఇది. లేదంటే నేను ఈ పాటికి దాన్ని తినేసేవాణ్ణి. అరే ఇవి 2 నా వెనకాలే పడ్డాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? అప్పుడే దాని ముందు ఒక గుహ కనబడింది. అది చాలా చిన్నగా ఉంది. దాని లోపలికి మిన్ను మాత్రమే వెళ్ళగలుగుతుంది. కానీ గుహ కొంచెం పైన ఉంది. అది గుహ లోపలికి వెళ్ళడానికి పైకి ఎక్కడం ప్రారంభించింది. కానీ ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి ముందే దాని నోటిలో ఉన్న ఫిష్ స్లిప్ అయి ఆ 2 ఎలుగుబంటల ముందు వెళ్ళిపడుతుంది. మిన్ను భయపడుకుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నాది. అలా అంటూ ఒక ఎలుగుబంటి ఆ ఫిష్ ని నోట్లో వేసుకుంటుంది. ఇంకొకటి దానితో పాటు గొడవ పడుతుంది. ఇలా మిన్ను గుహలోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు. ఈ రోజంతా పాడైపోయింది. అప్పుడే ఆ గుహలో ఉన్న ఒక గుడ్డు మీద మిన్ను దృష్టి పడుతుంది. అరే పర్వాలేదు, గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి, ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా. అలా అంటూ ఆ గుడ్డుని తీసుకొని అది నోట్లోకి పెట్టుకుంటుంది. అప్పుడే దాని గొంతులో ఏమో చెక్కల గింతలయ్యింది. అందుకు గుడ్డుని బయటికి ఉమ్మేసింది. గుడ్డు కింద పడగానే పగిలిపోయింది. మరియు దాని లోపల నుంచి పక్షి యొక్క పిట్ట బయటికొచ్చింది. అర్రే ఈ పిట్ట చూడడానికి కొంగలాగా ఉంది. దీన్ని ప్రాణాలతోనే వదిలేస్తాను, లేదంటే పాపం వాళ్ళ అమ్మ బాధపడుతుంది.
అలా అనుకుని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ పిట్ట అది ఒక్కటే ఉండడం చూసి మిన్ను వెనకాలే వెళ్తూ ఉంటుంది. అరే, నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు? అది విని అది ఏం మాట్లాడలేదు. అప్పుడు మిన్నుకు అర్థమవుతుంది దానికి ఏం అర్థం కాదు మరియు మాట్లాడడం రాదు అని. ఇది కళ్ళు తెరవగానే నన్నే మొదట చూసింది, అందుకే నేనే దాని యొక్క అమ్మ అని అనుకుంటుంది. మీనుకు అర్థమైంది ఇక మీదట ఆ పిట్ట తనతోనే ఉంటుందని, అందుకే అది వెనకాల రావడం ఇది ఆపలేదు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల తర్వాత పిట్ట పెద్దదైంది. దానికి రాకీ అని పేరు పెట్టారు. ఒకరోజు రాకీ మిన్నుతో పాటు వెళ్తూ ఉంటుంది. నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళు. ఎప్పుడు నీతో పాటు తిరగడానికి వచ్చినా సరే బాగా అలసిపోతాను. నువ్వు కాళ్ళతో నడుస్తున్నావు, అందుకే నువ్వు అలసిపోతున్నావు. కానీ నీకు రెక్కలున్నాయి కదా, నువ్వు ఎందుకు ఎగరటం లేదు? కానీ నాకు ఎగరడం ఎలా వస్తుంది? ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు నాకు నేర్పలేదు. సరే, నేనెలా చేస్తానో నన్ను చూసి అలాగే చెయ్యి. మీను దాని ఒక కొండపైకి తీసుకెళ్ళింది. నీ రెక్కలను విప్పు. అలాగే. ఇప్పుడు నీ రెక్కలను అల్లాడించు. అలా అని రెక్కలను అల్లాడిస్తుంది. అలా అని పిట్ట కూడా దాని యొక్క రెక్కలను చాలా ఫాస్ట్ గా అల్లాడిస్తుంది. ఇప్పుడు గాలిలోకి నువ్వు ఎగురు. అలా అంటూ ఆ కొండపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ నేల మీద పడింది. కానీ రాకీ దాన్ని చూస్తూ చూస్తూ గాలిలోకి ఎగురుతుంది. అది ఎగరడం చూసి విన్ను చాలా సంతోషిస్తుంది. కొద్ది రోజులు అలా గడిచిపోయింది. రాకీ పెద్దదైంది. ఇప్పుడు మళ్ళీ మిన్నుకి గోల్డెన్ ఫిష్ తినాలని ఆశ. మళ్ళీ వాళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్లారు. సముద్రంలో గోల్డెన్ ఫిష్ ని వెదుకుతున్నప్పుడు మిన్ను యొక్క దృష్టి ఎలుగుబంటి మీద పడుతుంది. రే, ఇది అదే కదా పోయినసారి మన ఆహారం తీసుకొని పారిపోయింది. ఇది అదే, పట్టుకో. మీను భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది మరియు వాళ్ళిద్దరూ దాని వెనకాలే వెళ్లారు. కానీ దాని ఎదుట పాపం ముళ్ళు చెట్లు ఉన్న కారణం వల్ల దాని మీద పరిగెత్తడం సాధ్యం కాదు. అప్పుడు వాళ్ళిద్దరూ మిన్ను దగ్గరకొచ్చేశారు. మిన్నుని పట్టుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు రాకీ వచ్చి ఇలా అనింది, తొందరగా నా కాళ్ళు పట్టుకో. అప్పుడు మిన్ను గట్టిగా రాకీ యొక్క కాళ్లను పట్టుకుంటుంది. ఇలాగా ఆ ముళ్ళు చెట్టులు ఉన్న దారి నుంచి మిన్నుని తప్పిస్తుంది. ఎలుగుబంటిలు అక్కడే చిక్కుకున్నాయి. రాకీ మిన్నుని ఒక జలపాతం దగ్గరికి తీసుకొచ్చింది. లోతైన అగాధముంది. అటువైపు నుండి ప్రవహించే నీరు ఆ ప్రదేశంని తాకుతుంది. నేను నా చిన్న పంజాలతో నేను ఎత్తలేకపోయాను. కానీ నువ్వు నీ చేతులతో నా కాళ్ళు పట్టుకున్నా ఉంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. తొందరగా చెయ్యి, లేదంటే నీటి ప్రవాహం నిన్ను వరదలో ముంచేస్తుంది. దాని మాటలు విని మిన్ను రాకీ కాళ్ళు పట్టుకుంది. రాకీ గట్టిగా ఎగరడం ప్రారంభించింది. రాకీ మిన్ను యొక్క బరువుని మొయ్యలేకపోవడం మిన్నుకి అర్థమైంది. ప్లీజ్, ఏదేమైనా సరే చేతులు అసలు వదిలిపెట్టద్దు. రాకీ కంటిన్యూస్ గా రెక్కలను అల్లాడిస్తుంది. అయినా కూడా ఒక ఇంచు కూడా కదలలేకపోయింది. రాకీ నొప్పితో బాధపడడం చూసి మిన్ను కావాలని దాని చేతులు వదిలేస్తుంది. వద్దు మీను. మిన్ను ఇప్పుడు కిందకి పడిపోతుంది మరియు రాకీ బాధపడుతూ దాన్ని చూస్తూ ఉంది. అప్పుడు ఒక పెద్ద కొంగ వచ్చింది మరియు అది తన కాళ్లతో మిన్నుని పట్టుకుంది మరియు దాన్ని పైకి ఎత్తుకుంది. ఈ కొంగ మిన్ను యొక్క బరువుని ఈజీగా మోయగలిగింది మరియు మిన్నుని తీసుకొచ్చి ఇంకోవైపు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో వదిలేసింది. మీరు నా మిత్రుడి ప్రాణం కాపాడారు. నేను మీ మేలు మర్చిపోలేను. బిడ్డా, నేను నీ అమ్మని. నిన్ను చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఇప్పుడు నా అన్వేషణ ముగిసింది. ఏంటి, నిజంగానే నువ్వు నా మమ్మీవా? అది విని సంతోషంగా వాళ్ళ అమ్మని వెళ్లి హక్ చేసుకుంటుంది. మీరు నా కొడుకును చాలా సురక్షితంగా ఉంచారు, అందుకు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. మీరిద్దరు ఒక్కటవ్వడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో సంతోషం ఏంటంటే ఇక మీదట రాకీ వాడి యొక్క కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని. నేను కూడా మా అమ్మని కలిసి చాలా సంతోషంగా ఉన్నా. కానీ నువ్వు నా కోసం ఏదైతే చేసావో నేను దాన్ని అస్సలు మర్చిపోలేను. అందుకే నేను మాటిస్తున్నాను, నేను ప్రతిరోజు నీ కోసం వస్తాను. మనిద్దరి స్నేహం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు కాదు, రోజు నువ్వెప్పుడొస్తావో అని నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీకొక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. అలా అని తల్లి కొంగ సముద్రం దగ్గరికి వెళ్లి నోటిలో గోల్డెన్ ఫిష్ ని పట్టుకుని వచ్చింది. తీసుకో, నీకు ఇష్టమైనది.
అది విని మిన్ను హ్యాపీగా గోల్డెన్ ఫిష్ తింటూ ఉంది మరియు రాకీ వాళ్ళ అమ్మతో పాటు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మిన్ను వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి చెయ్యి అల్లాడేస్తూ బాయ్ బాయ్ చెప్పింది. దానికి సంతోషం ఏంటంటే రాకీకి దాని కుటుంబం దొరికిన తర్వాత కూడా మిన్నుని కలవడానికి వస్తుంది అని, మరియు వాళ్ళ స్నేహం శాశ్వతంగా నిలిచిపోయింది.